అన్నయ్య, ఏమిట్రా ఈవిడ ఇలా అంటుంది? ఒళ్ళు మండిపోతుందిరా. ఏవేమో చెప్తుంది. అసలు ఏమిటి ఇదంతా? అంది చిరాగ్గా సౌజన్య. ఆవిడేనా? ఆవిడ ముసలైపోయి చేదస్తం మాటలు ఎక్కువైపోయాయి. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుందనుకో. నాన్న, బంగారం, ఎందుకో తెలియదురా, నిన్ను చూడాలనిపిస్తూ ఉంటుంది. కొంచెం అశ్రద్ధ చేయకుండా అప్పుడప్పుడు వస్తూ ఉండరా అని ఏవేవో చెప్తుంది సౌజన్య. మనకి పని పాట లేదనుకుంటుందా? అసలు ఏమిటి ఆవిడ ఉద్దేశం అని కోపంగా అన్నాడు సుధాకర్. ఏమందేమిటి? చెప్పు చెప్పు. నన్నే వేపుకు తింటుంది అనుకున్నాను, నిన్ను కూడానా అని అంది సౌజన్య. ఏమిటి నెంపాదిగా నిన్ను కూడానా అని అంటున్నావు? ఆవిడ వల్ల టార్చర్ అనుభవిస్తుంది నేను, నీకే హాయిగా నువ్వు బెంగళూరులో ఉంటావు. ఏమైనా అంటే మా వారు ఊరుకోరు. ఆవిడ ఏది పడితే అది అంటే, ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంటే అని మీ ఆయన మీదకి నెట్టేస్తావు అని అన్నాడు. కోపంగా చూసింది అన్నయ్య వైపు సౌజన్య. నీకు అలా ఉందరా? నువ్వు మాత్రం వదిన మీద నెట్టేయడం లేదా అని అంది. నేను నెట్టివేయడం ఏమిటి? జరిగిందే నేను నీతో చెప్పాను అన్నాడు. ఏం చెప్పావు? నాకు గుర్తే లేదు అందే. ఎలా గుర్తుంటుంది? చాలా అయింది కదా. ఎంతసేపు నీ మాటలే నేను గుర్తు పెట్టుకోవాలంటావు. నేను చెప్పిన మాటకు నీకు గుర్తులేదన్నమాట. ఏమిట్రా, ఈ మధ్యన చాలా మారిపోయావు. చెల్లితోటి ఎలాగైనా మాట్లాడేది అని అంది కోపంగా సౌజన్య. నువ్వు మాత్రం అన్నయ్యతోటి ఎలాగైనా మాట్లాడేది. ఎప్పుడు నీదే ఏదో పెద్ద కష్టం అన్నట్లు, నువ్వే ఏదో భరిస్తున్నాను అన్నట్లు మాట్లాడతావు. నీకేం తెలుసు? ఆవిడ ఎప్పుడు పడితే అప్పుడు ఫోను విసురుకాలు ఇచ్చేస్తుంది. ఒకవేళ నేను పనిలో ఉండో హడావిడిగా ఉండో ఫోన్ చేయలేదనుకో, వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టేస్తుంది. కర్మరా బాబు, ఈవిడికి ఫోన్ ఆపరేట్ చేయడం అనవసరంగా వచ్చింది, వేపుకు తింటుంది అని అన్నాడు చిరాగ్గా సుధాకర్. నాకు మాత్రం చేయడం లేదంటావా? వేలా పాలా లేదు. ఇండియా కదా, ఆవిడకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు అమ్మ కాస్త బెంగగా ఉందే, ఒక్క 5 నిమిషాలు మాట్లాడవు అని అంటుంది. నేను పిల్లలకి ఏవో స్నాక్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, లేదా నాకు ఇష్టమైన సీరియల్స్ ఏవో చూస్తూ ఉంటాను. అది ఇది కాకపోతే పడుకొని ఉంటాను. వేలా పాలా లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తుంది. ఇదంతా చూస్తుంటే నేను నీలా యుఎస్ఏయో లేకపోతే ఏదో ఒక కంట్రీ వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది, ఈవిడ ఫోన్లు ఎత్తలేక అని కోపంగా అంది సౌజన్య. గట్టిగా మాట్లాడుకో, ఆవిడకి వినికిడి శక్తి ఎక్కడా తగ్గలేదు. మన మాటలన్నీ వింటే ఇక ఫీల్ అయిపోవడం మొదలు పెడుతుంది అని అన్నాడు సుధాకర్. లేదులే, మంచి నిద్రలో ఉంది అని అంది సౌజన్య. కానీ అప్పటికే మెలకువ వచ్చిన మీనాక్షి కొడుకు కూతురు అన్న మాటలు విని బాత్రూమ్కి వెళ్దాం అనుకొని వెళ్ళకుండా అలా ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది. ఏమిటి, తన పిల్లలు తను వినకుండా తన గురించి మాట్లాడుకుంటున్నారా? తను ఏం చేసింది? అహర్నిశలు కష్టపడి ప్రాణాతి ప్రాణంగా 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. అయితే ఇప్పుడు ఏంటంటావు? నువ్వు ఆవిడని తీసుకెళ్ళని అంటున్నావు, నేను ఆవిడ గురించి ఇంతో అంత డబ్బు ఇస్తానని అంటున్నాను కదా అని అన్నాడు. ఏమిట్రా బోడి నువ్విచ్చేది? అమ్మ మనకిచ్చిన ఆస్తిలో ఎక్కువ వాటా నువ్వే దొబ్బావు. ఇప్పుడు ముష్టి కింద నెల నెల ఒక 20,000 నా మొఖాన్ని పడేస్తానంటున్నావు. నువ్వేం తెలివి తక్కువవాడివి కాదు. ఓల్డేజ్ హోమ్స్ అన్నీ చూసి వచ్చానన్నావు కదా. మనిషికి 30-40 దగ్గర తీసుకుంటున్నారు. అది ఓమాస్తరు ఓల్డేజ్ హోమ్స్ అయితే, అదే విఐపి ఓల్డేజ్ హోమ్స్ అయితే 50,000 తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. నలుగురు మనల్ని ఆడిపోసుకోకుండా
కర్ర విరగకుండా పాము చావకుండా 30,000 పే చేసే ఓల్డేజ్ హోమ్స్ చూసి వచ్చావు. కానీ మన చుట్టాలు పక్కాలు బాగా ఆడిపోసుకుంటారులే. ఎందుకంటే కొడుకని నాకన్నా నీకే ఎక్కువ ఆస్తి ఇచ్చింది కదా, నాకు తెలియదు అనుకున్నావా? ఆ సైట్లు 2 ఎంత ఖరీచేస్తాయో తెలుసా? రోజు రోజుకి అక్కడ డెవలప్ అయిపోతుంది. నాకు ఇచ్చిన సైట్లు నేను చచ్చే వరకు డెవలప్ అవ్వవు. అమ్మ నాన్నని అనుకోవడం కాదు కానీ, ఎందుకు అనుకోకూడదులే, అనుకోవచ్చు. నాకు ఇచ్చిన 2 సైట్లు తప్పదన్నట్లు ఇచ్చారు, అక్కడ అసలు డెవలప్మెంటే లేదు అని కోపంగా అందే. చాచా ఏంటి సౌజన్య, మరీ ఇంత లెక్కలు వేసుకుని మాట్లాడుతున్నావు అన్నాడు కోపంగా. అవునరా, నీకు అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి నువ్వు లెక్కలు వెయ్యో. మరి నాకు జరిగిన అన్యాయంకే నేను లెక్కలు వేస్తున్నాను. సరే ఇంతకీ ఏమిటంటావు చెప్పు అని అంది కోపంగా సౌజన్య. ఏమిటండవేమిటి? ఆవిడికి ఆ ఓల్డేజ్ హోమ్ సరిపోతుంది, నెలకి 30,000 కట్టాలి, అంతకన్నా ఎక్కువ వేస్ట్ చేయడం ఎందుకు? నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి వచ్చేసాను. వాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చి జాయిన్ చేస్తారండి అని అడిగారు. నేను ఒక 4-5 రోజులు పడుతుందండి, మా అమ్మని ఇంకా మెంటల్గా రెడీ చేయలేదు, రెడీ చేశాక నేను మీకు ఫోన్ చేస్తాను అని చెప్పాను అని అన్నాడు సుధాకర్. ఏంటి ఆల్రెడీ చెప్పేసావా వాళ్ళతోటి? ఈవిడ అక్కడికి వెళ్తుందంటావా అని అనగానే, ఎందుకు వెళ్ళదు? వెళ్ళకపోతే ఏం చేస్తుంది? నీకు తెలుసు కదా, మీ వదిన రమ్యకి అస్సలు అమ్మని అక్కడికి తీసుకువెళ్ళడం ఇష్టం లేదు. లేకపోతే నేను అమ్మకి గ్రీన్ కార్డ్ అప్లై చేసేవాడిని. మరి తప్పదు కదా, తల్లి కదా. కానీ రమ్య అమ్మన్న మాటలన్నీ మనసులో పెట్టేసుకుంది అని అన్నాడు. ఇందాక నుంచి చూస్తున్నాను, అమ్మ ఏదో అందంటాను, నాకు గుర్తులేదు, అసలు ఏముంది ఏమిటి అని అందే. ఏముంది ఏమిటంటే, నేను అసలు జరిగింది జరిగినట్లు చెప్తాను విను. అమ్మ, రమ్య, ఏంటమ్మా ఆ కూర అలా తీసి పక్కన పెట్టేశావు, తినవా తల్లి అని అంది మీనాక్షి. చాచా ఈ కర్రీ నేను తినను ఆంటీ, నాకు ఎలర్జీ అని అందే. ఓహో అలాగా అమ్మా, ఆ కర్రీ తింటే ఎలర్జీ వస్తుందా నీకు అని అందే. ఆ ఎలర్జీ కాదంటే, నాకు ఆ కూర అంటే అసహ్యం అని అందే. ఒక్క నిమిషం కంగారుగా చూసి మీనాక్షి అందే, కూర అంటే అసహ్యం అమ్మా, ఎందుకు అని అందే. ఎందుకేమిటి, కొంతమందికి కొన్ని ఇష్టం ఉండవు అని అందే. బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది కదమ్మా అని అందే. బెండకాయ ఫ్రైయే కాదు, అసలు బెండకాయ అంటేనే నాకు అసహ్యం అని అందే. అదా తల్లి, కొంచెం జిగురు వస్తుంది, జిగురు పోవాలంటే ఒక స్పూన్ పెరుగు వేస్తే పొడి పొడిగా వస్తుంది. అబ్బాబ్బా, మీకు చెప్తే అర్థమవుదేంటి, అసలు బెండకాయ అంటేనే నాకు ఇష్టం లేదు అని రమ్య అనగానే, అయ్యో మా సుధాకర్కి బెండకాయ ఫ్రై అన్నా, బెండకాయ కోడిగుడ్లు వేసి పులుసు అన్నా, బెండకాయలో మినపొడియాలు వేసి పులుసు పెడతాం చూడు తల్లి, అదన్నా చాలా ఇష్టం, 4 ముద్దలు ఎక్కువే తింటాడు అని అంతే. అంటే ఏమిటి మీరు చెప్తున్నది, నన్ను బెండకాయ కూర చేయమని ఇండైరెక్ట్గా చెప్తున్నారా అని కోపంగా అంది. ఒక్క నిమిషం మీనాక్షి కంగారు పడి, అబ్బే అదేం కాదమ్మా, అయినా భర్తకు ఇష్టమైనప్పుడు నువ్వు తినకపోయినా వాడి కోసమైనా చేస్తావు కదా అని అంది. ఏమిటి మీరు అంటున్నది, నాకు ఇష్టం లేకపోయినా నేను సుధా కోసం చేస్తానా? ఎందుకు చేస్తాను, నాకు ఇష్టం లేనప్పుడు ఎందుకు చేస్తానండి అంతే. అదేంటమ్మా, భర్తకి ఇష్టమైనవి చేసి పెట్టాలి కదా అని అందే. ఎవరు చెప్పారు ఈ మాట మీకు అని అందే. ఎవరో చెప్పడం ఏమిటమ్మా, ఏ భార్య అయినా అలాగే చేస్తుంది కదా అని అంది మీనాక్షి. ఓహో, మీరు బీసీ నాటి భార్య కదా, మేము ఇప్పుడు మోడర్న్ వైఫ్స్. అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఈ కాలం అమ్మాయిలమే. మునుపు రోజుల్లో లాగా భర్తకి ఇష్టమైంది వండి పెట్టడం, భర్తకి ఇష్టం లేనిది మానేయడం, భర్త అడుగులకి మడుగులు వత్తడం మాకు చేత కాదా అంటే అని కోపంగా అందే. ఏం మాట్లాడాలో తెలియని దానిలా
మౌనం వహించింది మీనాక్షి. అమ్మా, బెండకాయ కూర తినకపోతే నేను చచ్చిపోతానా చెప్పు? బోలెడు వెజిటబుల్స్ ఉన్నాయి, ఏదో ఒకటి తింటాలే అన్నాడు. బాగా చెప్పారు. ఇందాక నుంచి చూస్తున్నాను నోరు విప్పలేదు ఏమిటా అని. పంపదీసి మీకు కూడా బెండకాయ కూర నేను వండడం లేదని లోపల ఏమీ నా మీద కోపం పెట్టుకోలేదు కదా అని క్రియగంట భర్త వైపు చూస్తూ అంది రమ్య కంగారుగా. చచా, అదేంటి రమ్య, నీకిష్టం లేనిది నాకు మాత్రం ఎందుకు అని అన్నాడు. రోజులు దొలుతున్నాయి. రిసెప్షన్కి ఏర్పాటు చేశారు. అమ్మా రమ్య, కాస్త లిప్స్టిక్ ఎక్కువైందమ్మా అని అంది. షాక్ అయినట్లు చూసి, లిప్స్టిక్ ఎక్కువైందా అని అద్దంలో చూసుకొని, ఏమిటంటే మీరు చెప్తున్నది, నాకు ఎలా మేకప్ చేసుకోవాలో తెలియదు అనుకుంటున్నారా అని కోపంగా అంది. అయ్యో అయ్యో, ఎంత మాటమ్మా అని అంది. లేకపోతే ఏంటండి మీరు చెప్పడం, అయినా మీరు ఇలాంటి విషయాల్లో కూడా తల దూరుస్తారా అని కోపంగా అంది. అప్పుడే అక్కడికి వచ్చిన సుధాకర్, ఏంటి రమ్య, ఏం జరిగింది అని అన్నాడు. మీరు ముందు చెప్పండి, నాకు లిప్స్టిక్ ఎలా ఉంది, బాగుందా లేదా అని అంది. బ్రహ్మాండంగా ఉన్నావు అని అన్నాడు. నేను బ్రహ్మాండంగానే ఉన్నాను, నాకు లిప్స్టిక్ ఏమైనా ఎక్కువైందా అని అందే. చచా లేదు, ఎప్పుడు నువ్వు అలాగే కదా పెట్టుకుంటావు అని అన్నాడు. అలా పెట్టుకోవడం కాదు, నాకు లిప్స్టిక్ అందంగా ఉందా ఆడ్గా ఉందా అని అందే. లేదు రమ్య, చాలా బాగుంది అని అన్నాడు. ఈ మాట మీ అమ్మతో చెప్పండి. మీ అమ్మ తగుదనమ్మ అంటూ వచ్చి, తనకెందుకండి నా దగ్గరకు వచ్చి కొంచెం లిప్స్టిక్ ఎక్కువైందమ్మా అని అందే. చచా, ఈవిడేంటండి ఇలా ప్రతి దాంట్లోకి దూరుతోంది అని అందే. ఏంటమ్మా నీకేం తెలుసు, అయినా నువ్వు ఎప్పుడైనా లిప్స్టిక్ వేసుకున్నావా అని అన్నాడు కోపంగా సుధాకర్. అయ్యో నాన్న, నీకు తెలుసు కదా, ఇటువైపు మేనరకం అటువైపు మేనరకం మన ఇంటి చుట్టూ తిరిగారు వాళ్ళ పిల్లల్ని చేసుకోమని. కానీ నువ్వు రమ్యని ప్రేమించాను అన్నావు, నేను ఎప్పుడైనా కాదన్నానా బాబు? వాళ్ళ కళ్ళన్నీ రమ్య మీదే ఉన్నాయి. రిసెప్షన్లో చూస్తారు కదా, కొంచెం లిప్స్టిక్ ఎక్కువైనట్లు ఉందని అన్నాను, అది తప్పు పడుతుందని అనుకోలేదురా అని అందే. అంటే నేను తప్పు పడుతున్నాను అన్నమాట. చాచా, ఏమండి, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. ఒకవేళ మీరుంటే ఉండండి, నేను మట్టుకు మా ఇంటికి వెళ్ళిపోతాను ఈ రిసెప్షన్ అయిన వెంటనే అని కోపంగా అందే. అయ్యో అయ్యో, ఎంత మాట అమ్మా, సారీ అమ్మా, పొరపాటున అలా అనేసాను. అంటే నేను ఎప్పుడు లిప్స్టిక్ వేసుకున్న వాళ్ళని ఎక్కువ చూడను కదమ్మా, కొంచెం ఎక్కువలాగా అనిపించింది అంతే తల్లి, ప్లీజ్ క్షమించమ్మా అని అంది మీనాక్షి. క్షమించడాలు అవి నాకు ఇష్టం ఉండదు అంటే, నాకు ఇలాంటి మాటలు అసలు ఇష్టం ఉండదు. మొన్నేమో బెండకాయ కూర అన్నారు, ఈరోజు లిప్స్టిక్ ఎక్కువైంది అంటున్నారు. నేను ఇక్కడ ఉంటే ఇలాంటివే ఏవో ఒకటి వస్తాయి, అందుకనే నేను మా ఇంటికి వెళ్ళిపోతానని అంటున్నాను అని అంది రమ్య. అయ్యో తల్లి, ఈ 4 రోజులు మీరిద్దరూ మా కళ్ళ ముందు తిరుగుతుంటే అదొక సంతోషం. ఎలాగో మీరు అమెరికా వెళ్ళిపోతారు, ఈ 4 రోజులైనా ఇక్కడ ఉండండి తల్లి అని అంది మీనాక్షి. ప్లీజ్ రమ్య, ఈ ఒక్కసారి మా అమ్మను క్షమించే, పెద్ద ఆవిడ కదా, ఏదో ఒకటి పొరపాటుగా మాట్లాడుతూ ఉంటారు, మనం సర్దుకుపోవాలి అని అన్నాడు సుధాకర్. చివ్వున తలెత్తి సుధాకర్ వైపు చూసి, మీరు మనం డేటింగ్ చేసినప్పుడు మీరు ఏమన్నారు, ఇలాంటి విషయాల్లో మీ వాళ్ళు కానీ కలగజేసుకుంటారా అంటే అస్సలు కలగజేసుకోరు అన్నారు. మనం కొన్ని మాట్లాడుకున్నాకే, కొన్ని అభిరుచులు కలిసినాకే, మీరు కొన్ని కండిషన్స్కి ఒప్పుకున్నాకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, మర్చిపోయారా అని కోపంగా అందే. లేదు రమ్య, మర్చిపోలేదు. సరే సరే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని అన్నాడు. నేను రేపు మా ఇంటికి వెళ్ళిపోతాను, కావాలంటే మీ అమ్మ వాళ్ళ దగ్గర మీరు ఉండండి అని చెప్పేసింది మీనాక్షి. సరే సరే, నీ ఇష్టం అని. అమ్మ చూసావా, నువ్వు అన్న మాటకి రమ్య మనసు హర్ట్ అయ్యింది. ఎందుకమ్మా ఇలాంటివన్నిటిలో పెద్దవాళ్ళు కలగజేసుకుంటారు, మళ్ళా మమ్మల్ని అంటారు. నువ్వు ఆ మాట అనకుండా ఉండుంటే తను ఇక్కడే ఉండేది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది,
ఈ మాత్రం దానికే అమ్మని అక్కడికి తీసుకువెళ్తే వదిన ఒప్పుకోదా? చాలా విడ్డూరంగా ఉంది అని అంది సౌజన్య. అవునమ్మా, నీకు అలాగే ఉంటుంది. ఒడ్డులో దిగిన వాడికి లోతు ఎంతో తెలుస్తుంది. గట్టున కూర్చున్న వాడికి ఏం తెలుస్తుంది? ఇలాంటివి ఒకటా రెండా? బోల్డ్ జరిగాయి అమ్మకి రమ్యకి మధ్య. అందుకే తను తెగేసి చెప్పేసింది, మీ అమ్మగారు కానీ యుఎస్ఏ తీసుకొస్తే నేను ఇక్కడ ఒక్క నిమిషం ఉండనని. చెప్పు, అమ్మని అక్కడికి తీసుకువెళ్ళి మీ వదిన్ని నన్ను వదులుకోమంటావా అని కోపంగా అన్నాడు. ఒక్క నిమిషం ఆశ్చర్యంగా సుధాకర్ వైపు చూసి, ఈ మాత్రం దానికి నువ్వు ఇలా అంటున్నావు? నన్ను ఏమందో తెలుసా అమ్మ? మొదటిసారి ఆయన నేను ఇంటికి వచ్చినప్పుడు ఆయనతో అమ్మ అన్న మాటలు ఆయన ఇప్పటికి కూడా మర్చిపోలేదు. అల్లుడు గారు, మా సౌజన్యది చిన్నపిల్లల మనస్తత్వం. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అని అనుకుంటుంది. పొరపాటుగా ఏమైనా ప్రవర్తిస్తే మీరు పట్టించుకోవద్దండి అని అంది. ఓస్, ఇంతే కదా, ఈ మాత్రం దానికి ఇందులో తప్పేముంది అన్నాడు ఆశ్చర్యంగా సుధాకర్. నీకు అలాగే ఉంటుంది అన్నయ్య. ఆయనకి నాకు మధ్య ఏమైనా చిన్న గొడవలు వచ్చాయనుకో, మీ అమ్మ ఇలా ఉంది అలా ఉంది, నువ్వు ఏమీ తెలియని అమాయకురాలువట, తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకుంటావట. చాలా గొప్పగా చెప్పింది మీ అమ్మ నీ గురించి, అన్నీ ఆపోజిట్గా చెప్పింది అని నన్ను అలా హెరాస్ చేస్తూనే ఉంటారు. ఆవిడ ఆ రోజు ఆ మాట చెప్పకుండా ఉంటే ఈరోజు నేను మీ బావగారితో ఇలాంటి మాటలు పడేదాన్ని కాదు కదా అని కోపంగా అంది సౌజన్య. పక్కపక్క నవ్వుతూ, కొంపతీసి బావగారిని తెగ వేపుకు తింటున్నట్లు ఉన్నావు. పాపం, ఆయన చాలా అమాయకుడే తల్లి, ఆయన్ని అలా వేపుకు తినకు అని సుధాకర్ అనగానే కోపంతో చివ్వున లేచింది సౌజన్య. ఏంటి, మీ బావగారు అమాయకుడా? సరే, మీ బావగారు అమాయకుడే, మరి నీ భార్య శుద్ధ పూస, ఏమీ తెలియని అమాయకురాలా అని అనగానే, బాబోయ్, నీతో నేను వాదించలేను కానీ అని కోపంగా అక్కడి నుంచి లేవబోయాడు సుధాకర్. అన్నయ్య, నిన్నే, ఇంతకీ ఏం తేల్చావు ఆవిడ గురించి అని అందే. ఏం తేల్చడం ఏమిటి, ఓల్డేజ్ హోమ్లో పెట్టేయడమే అన్నాడు. మరి ఆవిడ ఒప్పుకుంటుందంటావా అని అందే. ఎందుకు ఒప్పుకోదు? ఒప్పుకోకపోతే ఏం చేస్తుంది అని అన్నాడు. ఏమోరా, నాకున్న ప్రాబ్లమ్స్ నేను చెప్పాను, నువ్వు ఏవో ప్రాబ్లమ్స్ చెప్తున్నావు, కానీ ఇంతకీ ఆవిడ ఓల్డేజ్ హోమ్లో ఉండడానికి ఒప్పుకుంటుందో లేదో అని అంది. సౌజన్య, నీకు మాట చెప్తున్నాను, ఈ 4 రోజులు అమ్మతో నువ్వు నేను చాలా మంచిగా ఉందాం. ఆవిడ ఏ మాట అన్నా మనం పట్టించుకోవద్దు. అంతేకాదు, మన ఇద్దరికి ఎంతో ప్రేమ ఉంది అన్నట్లు ప్రవర్తిద్దాం అని అన్నాడు. పిచ్చి అన్నయ్య, అసలు సడన్గా మనం ప్రేమ కురిపించేటప్పటికి ఆవిడ నిజమని నమ్ముతుందంటావా? ఎందుకంటే ఎవరి సంసారాల్లో వాళ్ళం పడి ఆవిడని మనం నిజం చెప్పాలంటే పట్టించుకోవడానికి టైం ఉండడం లేదు. ఇప్పుడు సడన్గా మనం ప్రేమ కురిపించామనుకో, ఆవిడ నమ్ముతుందో లేదో అని అంది సౌజన్య. నీకు అదే తెలియడం లేదు. ఒక్క మాట చెప్పనా, ఆవిడ తల్లి కాబట్టి తప్పకుండా నమ్ముతుంది, పొంగిపోతుంది. కానీ మనం ఇక్కడ చిన్న పని చెయ్యాలి సౌజన్య అన్నాడు. చిన్న పని ఏమిటది అంది అర్థం కాక. అదే, మనం ఉన్న ఈ 4 రోజులు అమ్మతో చాలా ఫ్రెండ్లీగా ప్రేమగా ఉందాం. నీకోసం ఏం కావాలన్నా చేస్తాం, నీకేం కావాలమ్మా అని అడుగుదాం. ఆవిడ ఏం చెప్తుందో చూద్దాం. నేను అనుకోవడం, ఆవిడ ఒకటే చెప్తుంది, నాకేం అక్కర్లేదురా, మీరిద్దరూ నన్ను ఎవరో ఒకరు తీసుకువెళ్ళండి, ఒకరి తర్వాత ఒకరి ఇంట్లో ఉంటాను, నేను నాన్న లేరు కదా, ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను, మిమ్మల్ని చూసుకుంటూ బ్రతికేస్తాను అని అంటుంది. అప్పుడు నువ్వు నేను అబద్ధం చెప్పేద్దాం. షూర్, తప్పకుండా తీసుకువెళ్తామమ్మా, కానీ మాకు కొన్ని అర్జెంటు పనులు ఉన్నాయి,
అవి పూర్తి అవ్వకుండా నిన్ను ఎలా తీసుకువెళ్తాం చెప్పు? చెల్లికేమో పిల్లలకి ఎగ్జామ్స్ అట. ఎగ్జామ్స్ పూర్తయ్యాక తను ఫ్రీ అవుతుంది. నాకేమో నీకు గ్రీన్ కార్డ్ పెడదాం అనుకుంటున్నాను. ఆ గ్రీన్ కార్డు ఫార్మాలిటీసు అన్నీ చేశాక అప్పుడు నేను నిన్ను తీసుకెళ్తాను. మొత్తం మీద నేను, చెల్లి నిన్ను ఎవరో ఒకరు తీసుకువెళ్తూనే ఉంటాం. కానీ అప్పటి వరకు నువ్వు ఒక్కదానివి ఇంత పెద్ద ఇంట్లో ఉండలేవు. నాన్నగారు ఉంటే ఈ గొడవే లేకపోను. ఆయన చూస్తే సడన్గా చనిపోయారు అని అంటాను అని అన్నాడు. ఏంట్రా నీ ప్లాను అస్సలు అర్థం కావడం లేదు అంది కంగారుగా సౌజన్య. చెప్పేది విను. ఇప్పుడు మనం ఒక కుక్క పిల్లని ఇంటికి తీసుకొస్తాం పెంచుకోవడానికి. అది ఎక్కడో పెరిగి మన ఇంటికి వస్తుంది. కొద్ది రోజులు పడుతుంది కదా అది మన దగ్గర అలవాటు అవ్వడానికి. తర్వాత మనం ఎక్కడికి వెళ్తుంటే అక్కడే మన వెనకాల తోక ఊపుకుంటూ తిరుగుతుంది. ఏదైనా సరే అలవాటు కానంత వరకే. అమ్మ కూడా అంతే. ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టాక కొత్తలో అడ్జస్ట్ అవ్వలేదు. అక్కడ ఉండడానికి బాధ అనిపిస్తుంది. కానీ తర్వాత అదే అలవాటైపోతుంది అని అన్నాడు. నిజంగా అలవాటు పడుతుందంటావా అని అందే సౌజన్య. చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పమంటావు? కానీ ఇక్కడ చిన్న పని మనం చెయ్యాలని చెప్పాను, గుర్తుంది కదా? ఉన్నన్ని రోజులు అమ్మని చాలా ప్రేమగా చూసుకుందాం. అమ్మని తీసుకువెళ్తాం అన్న భరోసా ఆవిడ కల్పిద్దాం. ఆవిడ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. నీకేం కావాలో చెప్పమ్మా అని కూడా అడుగుదాం. నీకు ఏ కోరికలైనా ఉంటే చెప్పమ్మా అని కూడా పదే అడుగుదాం. ఆవిడ పొంగిపోతుంది. అన్నట్లు అమ్మకి ఒక వీక్నెస్ ఉంది, అది నీకు తెలుసు కదా అని అన్నాడు సుధాకర్. వీక్నెస్సా? ఏమిట్రా అది అని అంది. ఏం లేదే, ఎప్పుడూ కూడా మన వీధిలో వెంకట్రావు గారి పిల్లలు తల్లిదండ్రులను చూడలేదని తెగ బాధపడిపోయి ఏకంగా యుఎస్ఏకి నాకు ఫోన్ చేసి మన ఎదురింటి వెంకట్రావు గారి పిల్లలు వాళ్ళని గాలికి వదిలేశారురా, అస్సలు పట్టించుకోవడం లేదు. ఎంత కష్టపడి పిల్లల్ని తల్లిదండ్రులు పెంచుతారా, ఎన్నో త్యాగాల తర్వాతే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళ కడుపు కట్టుకొని కూడా పిల్లల కడుపు నింపే తల్లిదండ్రులు ఉన్నారు. అటువంటప్పుడు తల్లిదండ్రులను కళ్ళల్లో పెట్టుకొని పిల్లలు కూడా చూసుకోవాలి కదా అని నాకు చెప్తూ ఉంటుంది. మొన్న ఏం జరిగిందో తెలుసా? తనకి ఒక కోరిక ఉందట. ఏమిటనుకున్నావు? నవ్వొస్తుంది. ఈ ఇల్లు తన తదనంతరం అమ్మినాక ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి ఇందులోంచి కొంత డబ్బు డొనేట్ చేయమంది. అది కూడా ట్రస్ట్కి ఆ డబ్బు మీద వచ్చే ఇంట్రెస్ట్తో బాగా అవసాన దశలో ఉన్న పేరెంట్స్కి అందించమంది. ఈ విషయం విని నేను కాదు రమ్య ఆశ్చర్యపోయింది. మీ అమ్మ తక్కువది కాదండి, పోతూ కూడా ఇల్లు అమ్మిన వచ్చిన డబ్బుతో ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి ఇమ్మంటుంది. అసలు ఆవిడెవరండి ఆ డబ్బులు ఇమ్మని చెప్పడానికి అని రమ్య తెగ గింజుకుంటుంది అని సుధాకర్ అనగానే, ఏమో బాబు, నాకు ఈ విషయంలో ఎంత మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే నాన్నగారు బ్రతికుండగానే ఈ ఇల్లు నీ పేరును రాసేసి నాకెక్కడో పనికిమాలిన చోట ఈ ఇంటికి బదులు సైట్ ఇచ్చారు కదా. అయినా ఆవిడ అన్నా దానిలో తప్పేముందరా, ఏదో కొంచెం ఇమ్మంది, ఆ మాత్రం దానికి గింజుకుపోవాలా మీ ఆవిడ అని కోపంగా అంది. అవునులే, నీది కాదు కదా, నీకు అలాగే అనిపిస్తుంది అని కోపంగా అన్నాడు సుధాకర్. లే, ఇప్పుడు మన ఇద్దరం పోట్లాడుకోవడం దేనికి కానీ ఈవిని ఏం చేద్దాం అంటావు అని అంది సౌజన్య. చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? ఈవిడితో మనం మంచిగా ఉండి ఆవిడని ఎలాగైనా ఓల్డేజ్ హోమ్లో చేర్పించాలి. మంచిగా ఉండడం అంటే ఏమిటి అనుకున్నావు? అమ్మ నీకేమైనా కోరికలు ఉన్నాయా చెప్పు, మాకు అవి తీరుస్తాం. మళ్ళా నిన్ను ఓల్డేజ్ హోమ్ నుంచి తీసుకొచ్చేటప్పటికి కనీసం 2-3 నెలలు పడుతుంది. అప్పటి వరకు నిన్ను ఓల్డేజ్ హోమ్లో పెట్టాలంటే మా ఇద్దరికి కూడా చాలా బాధగా ఉంది, కానీ తప్పడం లేదు. అందుకనే నీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పు అని అంటున్నాం. ఎందుకంటే మాకు కూడా మనసుకి సంతోషం కావాలి కదా.
నువ్వు ఏదైనా కోరేవనుకో సంతోషంగా మేము చేస్తాం అని అందాం. ఏమంటావు అన్నాడు సుధాకర్. మాస్టర్ ప్లాన్ బాగా వేసేవరా. అమ్మో, చాలా తెలివైన వాడవే. నువ్వు చెప్పినట్లు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేశాక ఆవిడే అడ్జస్ట్ అవుతుంది. అక్కడ బోల్డ్ మంది ఉంటారు కదా, వాళ్ళతో పాటు తను ఉంటుంది అని అంది సౌజన్య. మంచం మీద కూర్చున్న మీనాక్షి కళ్ళల్లో నీళ్లు ఎడతెరిపి లేకుండా అలా కారుతూనే ఉన్నాయి. ఏమిటి, తన పిల్లలు తనని ఓల్డేజ్ హోములో చేర్పించడానికి ఇంత పెద్ద నాటకం ఆడుతున్నారా? ఒక్క మాట, అమ్మా నువ్వు మాకు బరువు, మా ఇళ్ళకి నిన్ను తీసుకువెళ్ళడం ఇష్టం లేదు అని చెప్పి ఓల్డేజ్ హోమ్లో పెడితే తన పరిస్థితి మరోలా ఉండేది. తన కడుపున పుట్టిన బిడ్డలు తనని ఇంత మోసం చేయడానికి, తనని తీసుకువెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేయడానికి ఇంత కష్టపడుతున్నారా? భగవంతుడా, నన్ను ఇంకా ఎందుకు బ్రతికించావు అని బాధగా కళ్ళు మూసుకుంది మీనాక్షి. తెల్లవారింది. ఎదురింటి ఇంటిలో నుండి అరుపులు కేకలు వినిపించసాగాయి. చాలా జనం ఇంటి చుట్టూరు చేరిపోయారు. కంగారుగా సుధాకర్, సౌజన్య వీధి తలుపు తీసుకుని వెళ్ళి నిలబడ్డారు. మీనాక్షి నెమ్మదిగా లేచి వచ్చి వీధి తలుపు వరకు నిలబడి ఎదురింటి వైపు చూడసాగింది. అయ్యో, ఎంత ఘోరం! వెంకటరామయ్య గారు చేత బలవంతంగా సంతకాలు పెట్టించుకొని ఇల్లు అమ్మకానికి పెట్టేశారట ఇద్దరు కొడుకులును. వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో వెళ్ళి ఉండమన్నారట. ఆ భార్యాభర్తలకి ఇద్దరికి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళడం ఇష్టం లేక తను చెమటూడ్చి కష్టపడి కట్టిన ఇంట్లోనే తమ ప్రాణాలు పోవాలని ఇద్దరు కలిసి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారట. ఈ విషయం తెలిసి కొడుకులు ఒకటే గొడవ పడుతున్నారు. ఇలా అయితే ఎవరు కొంటారు ఏంటనే, వీళ్ళకి అస్సలు బుద్ధి లేదు, ఈ ఇంట్లోనే చచ్చిపోవాలా అని. ఎక్కడైనా ఉందా ఈ ఘోరం అని ఆ వీధంతా ఒకటే కబుర్లు చెప్పుకుంటున్నారని పక్కింటి జానకి రామయ్య గారు వచ్చి కొడుకు కూతురుతో చెప్పడం విని మీనాక్షి పెదాలపై చిన్న నవ్వు బయలుదేరింది. లోపలికి వచ్చిన సుధాకర్, సౌజన్య తల్లి వైపు చూసి, ఏమిటమ్మా అలా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని కంగారుగా అన్నారు. ఏం లేదు నాన్న, బిడ్డలకేం తెలుసు, భార్యాభర్తలు ఇద్దరు ఎంత కష్టపడి వాళ్ళని పైకి తీసుకొచ్చారో నాకు తెలుసు నాన్న. ఆయన స్కూల్ టీచర్. స్కూల్లో పాఠాలు చెప్పి రాగానే రాత్రి 11 దాకా ట్యూషన్లు చెప్పేవారు. ఎందుకంటే చాలా తెలివైన మాస్టర్ అయిన, లెక్కల్లో ఉద్దండు అని చెప్పుకుండేవారు. ఆయన దగ్గర లెక్కలు నేర్చుకుంటే 10th క్లాసు ముద్దులు కూడా కళ్ళు మూసుకొని పాస్ అయిపోతారు అనే నానుడి ఉండేది. అతనికి తగ్గ ఇల్లాలు ఆవిడ తెల్లారుజామునే లేచిపోయి ఒడియాలు అప్పడాలు చేసి అమ్మేది. వాళ్ళిద్దరూ ఇంత కష్టం ఎందుకు పడ్డారు అనుకున్నావు? వాళ్ళిద్దరు పొట్టకి, ఇద్దరు పిల్లల పొట్టకి ఆయన సంపాదించే జీతం సరిపోతుంది. కానీ పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివించి ఉన్నత స్థానంలోకి తీసుకురావాలని ఆ భార్యాభర్తల కోరిక. ఆ కోరికతో వాళ్ళిద్దరూ హరించుకుపోతూ ఎంతో కష్టపడి పిల్లలు చదివిస్తూ ఒక చిన్న గూడు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇల్లు వాళ్ళకి తాజ్మహల్ కన్నా గొప్ప ఇల్లులా అనుకునేవారు. ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో పూసిన మందారాలతో దేవుడి విగ్రహాలంతా నింపి ఆ దేవుడికి ఎన్నో శతకోటి దండాలు పెట్టుకునేవారు. ఆవిడ ఎన్నో నోములు నోసేది. అవన్నీ ఎవరి కోసం అనుకున్నావు? ఇద్దరు కొడుకుల కోసం.
నన్ను వాయిను తీసుకోమని వాళ్ళ ఇంటికి పిలిచేది. అంత గొప్ప ఇల్లాలు ఆవిడ. ఆ భార్యాభర్తలు కోరుకున్నట్లే ఇద్దరు కొడుకులు పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కానీ అని ఆపై మాట్లాడడం ఇష్టం లేని దానిలా వెళ్ళి తన గదిలో మంచం మీద వాలిపోయింది. కళ్ళ నుంచి నీరు ఏకధాటిగా కారుతున్నాయి. ఇద్దరు తల్లి దగ్గరకు వచ్చి కంగారుగా చూసి, ఏమిటమ్మా కళ్ళల్లో నీళ్లు అని తల్లి కాళ్ళ వైపు ఒకరు, తల వైపు ఒకరు కూర్చొని ప్రేమగా అభిమానంగా అడగడం చూసి, ఏం లేదు నాన్న, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? వాళ్ళిద్దరూ చాలా అభిమానంగా మాతో ఉండేవారు. నాన్నగారైతే వెంకటరామయ్య గారిని చాలా అభిమానించేవారు, ప్రేమించేవారు. ఆవిడైతే నిజంగా ఒక దేవత. ఎంతో కష్టపడింది పిల్లల్ని పెంచడం కోసం అని అంది మీనాక్షి. ఏంటమ్మా, ఏ తల్లైనా పిల్లల్ని పెంచడానికి అలానే కష్టపడుతుంది. ఇందులో కొత్తగా చెప్పుకోవడానికి ఏముంటుంది అని అంది సౌజన్య. ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదమ్మా అని కళ్ళు మూసుకుంది మీనాక్షి. అదేంటమ్మా అలా మధ్యలోనే మాతో మాట్లాడుతూ అలా కళ్ళు మూసుకున్నావు అని అంది. చూడర్రా, మీ ఇద్దరు పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. నేను వాళ్ళ గురించి చెప్పడానికి నాకు మాటలు కరువు అవుతున్నాయి. అందుకే ఏం చెప్పలేకపోతున్నాను. వాళ్ళిద్దరూ నా దృష్టిలో చాలా గొప్ప తల్లిదండ్రులు అని అంది మీనాక్షి. అంటే తక్కిన వాళ్ళందరూ గొప్ప తల్లిదండ్రులు కాదంటావా అని అన్నాడు సుధాకర్. ఏమో నాన్న, అవన్నీ చెప్పలేం, కానీ మీ నాన్న కూడా అనేవారు, మనం చాలా కష్టాలు పడి మన పిల్లల్ని చాలా పెద్ద స్థానాల్లోకి తీసుకొచ్చాం. మనంత అదృష్టవంతులు మరెవరూ ఉండరు మీనాక్షి అని. అంటే మీరు కూడా చాలా కష్టపడ్డారా అని అన్నాడు సుధాకర్. ఏం చెప్పను నాన్న, ఎవరికి తగ్గ కష్టం వాళ్ళు పడతారు. అలాగే మేమిద్దరం కూడా రాత్రులు పగలు మీకోసం తప్పించిపోయి చాలా కష్టాలు పడే మిమ్మల్ని ఈ స్థానంలోకి తీసుకొచ్చాం. ఆ కష్టాలు ఏమిటో మీకు లీలగా తెలుసు. నాకు చేతనైన కష్టం జాకెట్లు, చీరలు వీధిలోని వాళ్ళందరివి కుట్టి ఆ డబ్బులు పోగేసి చీటీలు కట్టేదాన్ని. ఆ చీటీల డబ్బు మీ చదువులకు పనికొస్తుందని నా ఆశ. అలాగే ఆ డబ్బుతో నిన్ను మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్లో జాయిన్ చేసినప్పుడు ట్యూషన్ ఫీజుకి పెద్ద మాస్టర్ దగ్గర పెట్టాం. ఆ డబ్బులే పనికొచ్చాయి అని మీనాక్షి అంటూ ఉండగానే, అబ్బబ్బా చాలే అమ్మ, మీ పెద్దవాళ్ళందరూ జీవితాలని త్యాగాలు చేసేసి పిల్లల్ని పెంచామని చెప్తారు. ఇది ఎక్కడ చూసినా వింటున్నా కదే. సరే, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ, చెల్లి నేను మాట్లాడుకున్నామమ్మా. చెల్లికి వాళ్ళ పిల్లలు పరీక్షలు అయిన వెంటనే నిన్ను వచ్చి తీసుకువెళ్తానని నాతో పోట్లాట పెట్టుకుంటుంది. కానీ నేను అంటున్నాను, నేను 2-3 నెలల్లో ఖాళీ అవుతాను. అమ్మకి గ్రీన్ కార్డు పెడతాను. అప్పటి వరకు నేను అమ్మని తీసుకువెళ్ళలేను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని నేను చెల్లెలతో అన్నాను. ఏమో నాకు తెలియదు అన్నయ్య, నేనే మొదటిసారి అమ్మని తీసుకువెళ్తాను అందే. సరే, ఎవరో ఒకరం ముందు తీసుకువెళ్దాంలే. అమ్మ ఇక మీదట నీ దగ్గర నా దగ్గరే కదా ఉండేది అని మేమిద్దరం అనుకుంటున్నామమ్మా అని అన్నాడు. చాలా సంతోషం నాయన, నన్ను మీరిద్దరూ తీసుకువెళ్తాను అని అంటున్నందుకు. సరే, నాకు కొంచెం నిద్ర వస్తుంది, పడుకోనివ్వండి అని అందే. అది కాదమ్మా, నువ్వు పడుకోవడానికి వీలు లేదు. నువ్వు ఈ 3 నెలలు ఓల్డేజ్ హోమ్లో ఉండాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది, మరి తప్పదు. మేము బిజీ కదా, మావి బిజీ లైఫ్స్ కదా అని అన్నాడు సుధాకర్. అవునైనా, మీవి చాలా బిజీ లైఫ్స్, నాకు తెలీదా చెప్పు అని అందే. మరి నువ్వు ఓల్డేజ్ హోమ్లోకి వెళ్ళడానికి ఓకే కదా అని అన్నాడు. తప్పకుండా ఓకే నాన్న, కానీ అని అందే. చెప్పమ్మా, నీకేమైనా కావాలా? నీకేమైనా కోరికలు ఉన్నాయా? అంతేకాదు,
నీకు ఇప్పటి వరకు తీరని కోరికలు ఏమైనా ఉంటే నాకు చెప్పు, నేను తీరుస్తాను అని అన్నాడు సుధాకర్. పెద్ద నువ్వే తీర్చాలా, నేను తీర్చలేనా? అమ్మ నువ్వు నాకు చెప్పు, నీకేదైనా కోరిక ఉన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా, లేదు నీకేమైనా మంచి మంచి చీరలు కావాలన్నా నాతో చెప్పమ్మా, నేను ఆ కోరికలన్నీ తీరుస్తాను అని అంది సౌజన్య. చిన్నగా తనలో తను నవ్వుకుంది మీనాక్షి. మీతో చెప్పకపోతే ఇంకెవరితో చెప్తానర్రా, తప్పకుండా చెప్తాను, నాకు నిద్ర వస్తుంది అని కళ్ళు మూసుకుంది. వాళ్ళిద్దరూ ఎవరికి వారే అమ్మయ్య అనుకొని హాల్లోకి వెళ్ళిపోయారు. చూడు సౌజన్య, అమ్మ బోలా మనిషి. నేను ఒక్క నిమిషం భయపడ్డాను, ఎదురింటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు కదా, ఈవిడ ఎక్కడ బెంబేలు ఎత్తిపోతుందో అని. గట్టి మనిషే, బాగానే ఉంది. అదే కాదు, మనం అప్పుడప్పుడు అమ్మ గురించి ఏవేవో అనుకుంటున్నాం కదా, అవన్నీ వినలేదు కదా అని అనుకుంటూ కూడా ఉన్నాను. ఆవిడ మన మాటలు ఏమీ వినలేదు అని అన్నాడు సుధాకర్. పిచ్చన్నయ్య, వింటే ఊరుకుంటుందా, వెంటనే అడిగేస్తుంది అని అంది సౌజన్య. అమ్మ నేను ఒక్కరోజు ఉండను, మీ కోడలు రమ్య అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది. ఎందుకంటే మా పెద్దోడికి ఈ ఊర్లో ఏవో ఉన్నాయంట, వాడికి కావలసిన బుక్సో మరి ఏమిటో నాకు తెలియదు. అమెరికాలో కొన్ని మనకి దొరకవు కదా, అంటే మేము వెళ్ళి అవన్నీ చూడలేం కదా, ఇక్కడ ఏవో కావాలని పేచీ పెడుతున్నాడంట. అందుకని నేను ఈరోజు రమ్య దగ్గరికి వెళ్ళి ఉంటాను, చెల్లి ఒక్కరితే ఉంటుంది, నీకేం పర్వాలేదు, సౌజన్య చూసుకుంటుందిలే అని అన్నాడు. సరే నాన్న, చాలా జాగ్రత్త అని అంది మీనాక్షి. చచ్చిపోతాను ఈవిడతో ఈ రోజంతా గడపడానికి. అసలు ఈవిడ ఏవేవో మాట్లాడుతుంది, ఆ మాటలన్నీ వినాలంటే బోరు. చక్కగా సెల్ చూసుకోకుండా, నాకు కావలసినవన్నీ చూసుకోకుండా ఈవిడతో ఈ రోజంతా గడపాలి. అన్నట్లు అన్నయ్య నాటకం ఒకటి ఆడమన్నాడు కదా, ఆ నాటకం ఏదో అన్నయ్య వచ్చేలాగా తను ఆడేస్తే ఒక పని అయిపోతుంది అని అనుకుంది సౌజన్య. అమ్మా నీకేం కావాలో చెప్పు, నాకేం చెప్పలేదు. నేను బెంగళూరు వెళ్ళిపోయినా మా అమ్మకి ఏమీ కొనకుండానే, ఏం చేయకుండానే వెళ్ళిపోయానన్న ఫీలింగ్ కలుగుతుంది. ఏం కావాలో చెప్పమ్మా అని అంది. అమ్మా సౌజన్య, ఎందుకో తెలియదమ్మా, కాస్త తల తిరుగుతున్నట్లుగా ఉంది. అంతేకాదు తల్లి, లేస్తే పడిపోతానేమో అనిపిస్తుంది అని అంది. ఒకవేళ బీపీ ఎక్కువైందేమో అంది కంగారుగా. లేదమ్మా, చెప్పాను కదా, బీపీ ఎక్కువైతే నాకు తెలిసిపోతుంది. ఇది బీపీలా లేదు, ఎందుకో మనసు కొంచెం ఆందోళన చెందింది అని అంది. ఎందుకు అంది కంగారుగా సౌజన్య. అదేనమ్మా, ఎదురింటి వెంకటరామయ్య గారు వాళ్ళు చనిపోయారు కదా అని అంది. ఓహో అదా, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నీకేం కావాలో చెప్పమన్నాను. చీరలు ఏమైనా కావాలా, లేదంటే కొత్త సెల్ కొనివ్వనా, నీకు సెల్లు మెయింటైన్ చేయడం తెలుసు కదా అని అంది సౌజన్య. ఇప్పుడు అవన్నీ ఎందుకు గానమ్మా, ఏమీ అనుకోవు కదా అని అంది. భలే దానివేనమ్మా, నేనేమనుకుంటాను చెప్పు, చెప్పు ఏం కావాలో అంది. ఎందుకో తల్లి, చివరిసారిగా నీ చేత్తో అన్నం తినాలని ఉంది అని అంది. ఓ దానికైనా ఎంత భాగ్యం, కంచంలో అన్నము కూర వేసుకొని వస్తాను, తినేసాక ప్లేట్ అక్కడ పట్టుకెళ్ళిపోతానులే, నువ్వు ఇక్కడే తిను అంది. కాదు తల్లి, నీ చేత్తో నాకు గోరు ముద్దలు తినిపిస్తే తినాలని ఉందమ్మా. చిన్నప్పుడు నేను నీకు అన్నం పెట్టడానికి ఎంతో అవస్థపడేదాన్ని. చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి పిచ్చుకలను చూపిస్తూ, ఉడతలను చూపిస్తూ, ఏవేవో చూపిస్తూ నోరు తెరవమంటే కబాల్న తెరిచేదానివి, నేను ముద్ద పెట్టేసేదాన్ని, నా కడుపు నిండిపోయేది. ఎందుకంటే నువ్వు నోట్లో అన్నం పెట్టించినందుకు. అవన్నీ ఎందుకో గుర్తొస్తున్నాయమ్మా అని అంది మీనాక్షి. కంగారుగా అంది సౌజన్య. ఇప్పుడు అవన్నీ గుర్తు రావడం ఏమిటమ్మా అని. ఎందుకంటే ఏం చెప్పను, ప్రతి పెరిగి పెద్దయిన పిల్లలు అందరూ తల్లిదండ్రులు ఏం చేశారు, తమకు ఏం సంపాదించారు,
అందరూ పెంచినట్లే తల్లిదండ్రులు పెంచారు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక తల్లి తన బిడ్డల కడుపు నింపడానికి ఎంతో కష్టపడుతుందమ్మా. అది మాటల్లో చెప్పలేం అని మీనాక్షి అనగానే, ఏమో అవన్నీ నాకు తెలియదు. మా ఇంట్లో పని పిల్ల ఉంది. అదే మా ఇద్దరు పిల్లలకి తినిపిస్తుంది. అంత ఓపిక నాకు లేదు అని అంది. చూసావా ఎలా అంటున్నావు? అది ఎంత మాత్రం మంచిది కాదమ్మా. నువ్వే నీ బిడ్డల కడుపు నింపాలి అని అనగానే, అబ్బబ్బా ఓల్డ్ సెంటిమెంట్స్ నాతో చెప్పొద్దమ్మా. మేము చాలా బిజీ లైఫ్లో ఉంటాం. అది సరే కానీ ఇందాకేమన్నావు? నేను నీకు అన్నం తినిపించాలా? సరే సరే, అదే నీ కోరిక అయితే నేను తినిపిస్తాను అని గబగబా వంటింట్లోకి వెళ్ళి కంచంలో ఇంత అన్నం కూర కలిపి, ఇదేం కోరిక ఈవిడికి, అసలు బుద్ధి ఉందా? ఇంత ముసలైపోయాక కూతురుతో అన్నం తినిపించుకుంటుందా అని గబగబా దగ్గరికి వచ్చి, అమ్మ నేను అన్నం నీకు తినిపిస్తున్నాను, పోనీ కథలు చెప్పనా? పిట్ట కథలు. ఇక్కడ పిచ్చుకలు ఉడతలు చూపెట్టడానికి నువ్వు పెద్దదాని అయిపోయావు కదా, పోనీ ఏమైనా కథలు చెప్పనా చెప్పు అని వ్యంగ్యంగా అంది సౌజన్య. లేదు తల్లి, ఎందుకో తెలీదు అలాంటి పిచ్చి కోరిక కలిగింది. పెట్టగలవా తల్లి అని అంది. గబాల్న అన్నయ్య అన్న మాటలు గుర్తొచ్చి, మంచి చేసుకోమన్నాడు కదా, ఏముంది తినిపించేస్తే సరిపోతుంది అని 2 ముద్దలు పెట్టిందో లేదో పెద్దగా దగ్గి నోట్లో అన్నమంతా పైకి తుల్లి సౌజన్య చీర మీద పడింది. చాచా ఏం పనమ్మా? దగ్గొస్తున్నప్పుడు పక్కకు పెట్టి దగ్గాలి కదా, చూడు నీ నోట్లో అన్నం నా చీర మీద పడింది అని గబాలన కంచం అక్కడ పెట్టేసి వంటగదిలోకి పరిగెత్తి చేతులు కడుక్కొని చీర మార్చేసి నైటీ వేసుకొని వచ్చి, అమ్మ వయసు వస్తే సరిపోదు, తింటున్నప్పుడు కొంచెం ఆలోచించి తినాలి, దగ్గొచ్చినా ఏం చేసినా పక్కకి ముఖం పెట్టాలి కదా అని తిరిగి తినిపించడం ప్రారంభించింది. 2 ముద్దలు తిన్నాదో లేదో గబాల్న నోటిలో పెట్టిన అన్నం సగం మింగి సగం బయటకు వదిలేసింది. ఆ అన్నం అంతా మీనాక్షి చీర మీద కిందన పడింది. అసలు నీకు బుద్ధుందా అమ్మా? ఏంటి అలా తింటున్నావు అని కోపంగా అనగానే, సారీ అమ్మా, అయినా నీకు పిల్లలకి అన్నం పెట్టడం తెలియదు, పని వాళ్ళు పెడతారన్నావు కదా, చిన్నప్పుడు పసిపిల్లలు ఇలాగే చేస్తారమ్మా, కట్టుకున్న చీరే కాదు ఇల్లంతా కూడా అన్నం తినిపిస్తూ తిప్పుతూ ఎక్కడ పడితే అక్కడ అన్నం ఊసేయడమో పడేయడమో చేస్తూ ఉంటారు అని అనగానే, అయితే నువ్వు పసిపిల్లలు ఒకటంటావా అని కోపంగా అందే. అంటే పెద్దవాళ్ళు పసిపిల్లలతో సమానం అంటారు కదమ్మా, నాకు ఆ లక్షణాలు వచ్చేసాయేమో అని అంది. సరేలే, ఏదో చెప్తావు ఏదో అంటావు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సౌజన్య. మరునాడు వచ్చిన సుధాకర్తో ముందు రోజు జరిగిందంతా చెప్పి, చచా ఆవిడేంటి ఎలా తయారవుతుంది, అన్నం తినిపించమంది, సరేలే నువ్వేదో అన్నావు కదా మంచి చేసుకొని ఏమైనా కావాలా అని అడుగని అని నేను అడిగితే, కొంచెం అన్నం తినిపించు తల్లి అంతే. ముందు ఆశ్చర్యపోయినా ఏముందిలే అన్నం తినిపించడమే కదా అని అనుకున్నాను. అన్నం తినిపిస్తుంటే ఎంత పని చేసిందో తెలుసా? ముందేమో కక్కేసింది, తర్వాత ఏమో ఊసేసింది. చచ అసహ్యం వేసింది నాకు. అప్పుడు ఏముందో తెలుసా? నీకు పిల్లలకి అన్నం తినిపించడం తెలియదు కదమ్మా అని అంది. అంటే నన్ను దెప్పు పొడుస్తుందా అని కోపంగా అంది సౌజన్య. సరేలే సౌజన్య, వదిలే, మనం ఇప్పుడు ఆవిడతో ఎంత మంచిగా ఉంటే అంత మంచిదే. అన్నట్లు నువ్వేదో అన్నావు, మీ చిన్ననాటి ఫ్రెండ్ నిన్ను తన ఇంటికి రమ్మంటుందని, మరీ ఇన్వైట్ చేసిందని, కలిసి షాపింగ్ చేద్దామని ఏవేవో చెప్పావు. వీలైతే నేను ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉంటానన్నయ్య, వాళ్ళ హస్బెండ్ యుఎస్ఏ వెళ్ళారంట, అది ఒక్కతే ఉంటుంది, దాని పిల్లల్ని హాస్టల్లో పడేసిందంట చక్కగా అని ఫోన్లో చెప్పావు కదా, నేను వచ్చేసాను కదా,
నువ్వు వెళ్తే వెళ్ళు అన్నాడు సుధాకర్. థ్యాంక్స్ అన్నయ్య, నేను రేపు వెళ్ళిపోతాను తన దగ్గరికి. నువ్వు ఆవిడ్ని చూసుకో. ఏదో చెప్పావు కదా నాటకం ఆడదామని, నువ్వు కూడా ఆ నాటకం ఆడు. ఎంత తొందరగా ఆవిడ్ని మైండ్ డైవర్ట్ చేసి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తే మనం త్వరగా వెళ్ళిపోవచ్చు, ఏమంటావు అని అంది సౌజన్య. నాకు అలానే ఉంది, మొళ్ళ మీద ఉన్నట్లు ఉంది, త్వరగా వెళ్ళిపోవాలి నేను అని అన్నాడు సుధాకర్. అమ్మా, ఏమిటి అలా పడుకొనే ఉంటున్నావు, ఒంట్లో కానీ బాగుండలేదా అని అన్నాడు సుధాకర్. కళ్ళు తెరవలేదు, కంగారుగా తల దగ్గర కూర్చొని ఏమిటమ్మా మాట్లాడవేమిటి అన్నాడు. ఏమో నాకు తెలియదు నాన్న, అదోలా ఉంటుంది. అయితే పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అన్నాడు. గబాల్న సుధాకర్ చేయి పట్టుకొని, నాన్న ఎందుకో తెలీదు నాకు కోరిక బయలుదేరింది అని అంది. షాక్ అయ్యాడు సుధాకర్. కోరిక? అసలు నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నానమ్మా, నీకేమైనా కోరికలుంటే చెప్పు అని నువ్వే అన్నావు. ఏమిటమ్మా కోరిక చెప్పు, సంతోషంగా చేస్తాను అని అన్నాడు. చెబితే నవ్వుకోవు కదా నాన్న అని అంది. భలే దానివే, నేనెందుకమ్మా నవ్వుకుంటాను, ఏం కావాలి చెప్పు అని అన్నాడు. చిన్నప్పుడు నువ్వు చెల్లి తెగ దెబ్బలాడుకునేవారు అని అంది నవ్వుతూ. అవునమ్మా, దాన్ని నేను కొట్టేసేవాడిని, అది నన్ను గిల్లేసేది అని అన్నాడు. అది కాదు నాన్న, నా పక్కలో పడుకుంటానని చెల్లంటే, లేదు నేను అమ్మ పక్కలో పడుకుంటానని. ఎంత కొట్టుకునేవారంటే ఇద్దరు నా పక్కలో పడుకోవడానికి కొట్టుకొని వారం రోజుల దాకా ఇద్దరు మాట్లాడుకునేవారు కాదు. ఆ రోజులు మళ్ళీ వస్తాయా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాన్న అని అందే. ఆశ్చర్యంగా తల్లి వైపు చూసి, ఇదేం కోరికమ్మా, మేము పెద్దవాళ్ళం అయిపోయాం కదా అని అన్నాడు. లేదు నాన్న, మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, కానీ నన్ను ఆ స్మృతులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇంకొకటి చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మీ నాన్నగారు నా వైపు చాలా కోపంగా చూసేవారు. ఎందుకనుకున్నావు, మీరిద్దరూ పుట్టాక మీ ఇద్దరితోడిదే నాకు లోకం. మీ ఇద్దరిని చెరో వైపు వేసుకొని పడుకునేదాన్ని. నన్ను పట్టించుకోవా అని అడిగేవారు. ఈలోగా మీ ఇద్దరు కొట్టుకొని ఒకరు నాన్న దగ్గరికి వెళ్ళిపోయేవారు, ఇంకొకరు నా పక్కలో పడుకునేవారు. అప్పుడు వెంటనే వచ్చేసి నేను అమ్మ పక్కన పడుకుంటాను, నువ్వు కాదు అని నువ్వు పోట్లాటకు దిగేవాడివి. లేదు లేదు, నేనే అమ్మ పక్కలో పడుకుంటాను అని సౌజన్య నీతో పోట్లాడేది. అప్పుడు మీ ఇద్దరు పోట్లాట తీర్చడానికి నన్ను మీరు రోజులు లెక్క వేసుకునేవారు అని అంది మీనాక్షి. రోజులా అన్నాడు కంగారుగా. అదే నాన్న, 10 రోజులు నేను అమ్మ పక్కలో పడుకుంటాను, నువ్వు 10 రోజులు పక్కలో పడుకో, అలా మనం అమ్మను పంచుకుందాం అనేవారు. అవన్నీ గుర్తొస్తే నా మనసు సంతోషంతో నిండిపోతుంది నాన్న అని అంది మీనాక్షి. అయ్యో అమ్మ, ఏదో కోరిక అన్నావు, అది చెప్పు అని అన్నాడు. ఏంటా కోరిక అంటే, ఎందుకో తెలియదు నాన్న అని గబాల్న సుధాకర్ చెయ్యి పట్టుకొని, నా పక్కలో నువ్వు పడుకోవు, చిన్ననాటి నా పెద్ద కొడుగ్గా నా పక్కలో పడుకొని నా మీద చెయ్యి వేసుకొని మా అమ్మ అని అనేవాడివి. ఆ కోరిక తీర్చు నాన్న అని అంది. కంగారుగా చూసి, అయ్యో అమ్మా, సరే అదే కదా నీ కోరిక, నేను పడుకుంటాలే అని అన్నాడు. చాలా సంతోషంగా ఉంది నాన్న, ఈ గుండె సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది అని సుధాకర్ చెయ్యి పట్టుకొని ముఖానికి ఆంచుకొని ముద్దు పెట్టుకుంది మీనాక్షి. ఎందుకో తెలీదు, సుధాకర్ మనసులో చిన్న ప్రేమ తరంగం పొంగి, పూరమ్మ, నువ్వు ఇంకా మమ్మల్ని నీ దగ్గరే కట్టి పడేసుకోవాలని చూస్తున్నావు, కానీ మేము నీకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాం అని మనసులో అనుకున్నాడు సుధాకర్. టైం దొర్లుతుంది. ఒకటే దగ్గసాగింది మీనాక్షి.
కంగారుగా లేచి, ఏంటమ్మా అలా దగ్గుతున్నావు అని అన్నాడు. ఏమీ లేదు నాన్న, అప్పుడప్పుడు గొంతుకు ఆర్చుకుపోతూ ఉంటుంది, నీళ్లు తాగితే తగ్గిపోతుంది అని అంది. సరే తెస్తానుండు అని గబగబా వంటింట్లోకి పరిగెత్తి గ్లాస్తో నీళ్ళు తెచ్చి తల్లికి తాగించి మళ్ళీ పడుకున్నాడు. 10 నిమిషాలు అయిందో లేదో మళ్ళీ తగ్గడం మొదలుపెట్టింది మీనాక్షి. కొంచెం చిరాగ్గా కళ్ళు తెరిచి, ఏంటమ్మా మళ్ళీ దగ్గుతున్నావు అని అన్నాడు. మాట్లాడకుండా దగ్గుతూనే ఉంది. గబగబా వంటింట్లోకి పరిగెత్తుకు వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి సీసా కూడా తెచ్చి తల దగ్గర పెట్టి, సరే తాగు, నీళ్ళు కూడా ఇక్కడే పెట్టానులే, మళ్ళా దగ్గు వస్తే ఇస్తాను అని నీళ్ళు ఇచ్చాడు తల్లికి. నీళ్లు తాగేసి పడుకుంది. 1 గంట అయిందో లేదో సుధాకర్కి అనుమానం వచ్చి, ఏమిటి తన దుప్పటంతా తడిగా ఉంది అని కంగారుగా చూశాడు. తల్లి నిద్రపోతూ ఉంది. కబాల చెయ్యి దుప్పట మీద పెట్టి ముక్కు దగ్గర పెట్టుకున్నాడు. చిచి, ఈవిడ ఉచ్చపోసినట్టుంది అని కోపంగా, అమ్మా అమ్మా ఏమిటిది అన్నాడు. కంగారుగా చూసి, ఏమిటి నాన్న అందే. ఏమిటిది దుప్పటంతా తడిసిపోయింది అని అన్నాడు. అయ్యో నాన్న, నిద్ర పట్టేసింది నాకు, యూరిన్ ఎక్కువ అయిపోతే నిద్ర పట్టకపోతే బాత్రూంలోకి పోతాను నాన్న, గబుక్కున అయిపోయినట్టుంది, ఏమీ అనుకోవు కదా అని అందే. చేసేదంతా చేసేసి ఏమీ అనుకోవు కదా అంటావా, చచా అని కోపంగా లేవబోయాడు. కబాల్న సుధాకర్ చెయ్యి పట్టుకొని, నన్ను క్షమించిన అన్న, చిన్నప్పుడు పసిబిడ్డలు తల్లికి చెప్పకుండానే ఎక్కడుంటే అక్కడ, తల్లి ఒళ్ళో కూర్చున్నా అక్కడ, మంచం మీద పడుకోబెట్టినా అక్కడ, ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాలు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు పసిబిడ్డలు కదా, వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ ఏ తల్లి కూడా వాళ్ళు చేసిన పనికి కోప్పడదు, ఏమీ అనదు, వీధి మిక్కిలి సంతోషపడిపోతుంది. ఎందుకంటే తన బిడ్డలు మలమూత్రాలు ఆ తల్లికి కోపం తెప్పించవు, సంతోషాన్ని ఇస్తాయి, సంతోషంగా శుభ్రం చేస్తుంది. కానీ నువ్వు అలా కాదు, నీకు 4 ఏళ్ళు వస్తున్నా నా ఒళ్ళోనే మలమూత్రాలు వేసేవాడివి. నాన్నైతే భయపడిపోయేవారు, వీడికి ఏమైనా జబ్బేమో, ఏంటి ఇలా చేస్తున్నాడు, అయినా నువ్వు వాడిని భయంలో పెట్టడం లేదు అని చెయ్యెత్తేవారు. గబాల్ నా చెయ్యి పట్టుకొని, నాకు లేని బాధ మీకెందుకు, నా కొడుకు నా ఒంటి మీద మలం మూత్రం విసర్జించిన నేను కోపం తెచ్చుకోను, నా బాధ్యత, తల్లి బాధ్యత అవన్నీ శుభ్రం చేయడం, మీకెందుకు బాధ అని నాన్నగారి మీద కోపం తెచ్చుకునేవాడిని. కానీ నీకు 5 ఏళ్ళు వస్తున్నా ఇలాగే ప్రవర్తించేవాడివి. అప్పుడు నాన్నగారు నన్ను తిట్టి చిల్డ్రన్ డాక్టర్ గారికి చూపించారు. చాలామంది పిల్లలు ఇలా బిహేవ్ చేస్తుంటారు, కారణం తెలియదు, కానీ మీరు వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి, కొంచెం భయంలో కూడా పెట్టాలి, అప్పుడు వాళ్ళు త్రోవలోకి వస్తారు అని డాక్టర్ గారు చెప్పారు. అలా చాన్నాళ్ళు చేస్తూనే ఉన్నావు, కానీ తర్వాత నువ్వే తెలుసుకున్నావు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను క్షమించమని అడగడానికి మాత్రమే చెప్తున్నాను. నేను చేశాను కదా అని ఈరోజు నేను మంచం మీద మూత్రం పోసాను, పర్వాలేదు అని చెప్పడానికి కాదు నాన్న. నా బాధని నీతో చెప్తున్నాను. నేను ఇలా మూత్రం పోసినందుకు చాలా సిగ్గుగా ఉంది, నన్ను క్షమించు నాన్న అని అంది. సరేలే, చేసేదంతా చేసి ఏవేవో చెప్తున్నావు అని గబగబా బాత్రూంలోకి నడిచాడు. ప్రొద్దున్న 10 గంటలవుతున్న మీనాక్షి లేవలేకపోవడంతో కాఫీ తాగి హాల్లోకి వచ్చిన సుధాకర్, సౌజన్య ఇంకా రాలేదేమిటి, తామిద్దరూ చిన్న చిన్న నాటకాలు ఆడి అమ్మని ఎలాగైనా ఓల్డేజ్ హోమ్లో పెట్టేయాలనుకున్నారు, ఇంకా రాదేమిటి అని విసుక్కుంటూ, అన్నట్లు ఈవిడ ఇంకా లేవలేదేమిటి
అని గదిలోకి వెళ్ళాడు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఉంది మీనాక్షి. అమ్మా, అమ్మా ఇంకా లేవా అని అన్నాడు కాస్త చిరాగ్గానే. తల్లి పలకక పోవడంతో, అమ్మా నిన్నే 10 అవుతుంది అని అన్నాడు. అయినా సరే తల్లి కళ్ళు తెరవకపోవడంతో దగ్గరకు వచ్చి అమ్మ అని తట్టి లేపాడు. కానీ అచేతనంగా ఉన్న తల్లిని చూసి కంగారుగా అమ్మ అమ్మ అని కుదిపాడు. కానీ తల్లి కళ్ళు తెరవలేదు. కంగారుగా చూపుడు వేలిని తల్లి ముక్కు దగ్గర పెట్టి చూశాడు. శ్వాస లేదు. షాక్ అయిపోయి అలా తల్లి పక్కనే కూర్చుండిపోయాడు. రాత్రి తల్లి అన్న మాటలు గుర్తొచ్చాయి. అయితే తల్లి తనని కావాలని ప్రక్కలో పడుకోబెట్టుకుందా, ఏమో ఏమిటో తెలియడం లేదు అని ఆలోచనలో ఉండగానే అన్నయ్య వచ్చేసాను అని గబగబా లోపలికి వచ్చింది సౌజన్య. సౌజన్య అమ్మ అన్నాడు. ఏమిటి అమ్మ అంది కాస్త చిరాగ్గానే. ఇటు చూడు అని తల్లి వైపు చూపించాడు. కంగారుగా దగ్గరికి వచ్చి ఏంటి అలా అంటున్నావు అని అంది. అమ్మ లేదు, ప్రాణాలు విడిచింది అని నిన్న తల్లి కోరిన కోరిక సౌజన్యతో చెప్పాడు. అలానా, నీకు నేను చెప్పనే లేదు కదూ. మొన్న నన్ను కూడా కోరిందన్నయ్య అన్నం తినిపించమని. అన్నం తినిపిస్తుంటే ఊసేసింది ఒకసారి దగ్గి మొత్తం అంతా తుల్లిపోయేటట్లు చేసింది. ఆ అన్నం అంతా వచ్చి నా చీర మీద పడింది. ఏంటమ్మా ఈ పని అన్నాను. అప్పుడు ఏముందో తెలుసా, అన్నట్లు నువ్వు బిడ్డలకు అన్నం తినిపించను పనమ్మాయి తినిపిస్తుందని అన్నావు కదా, చిన్నప్పుడు మీరు ఇలానే చేసేవారమ్మా అని అందే. అయితే నువ్వు ఇప్పుడు చేస్తావా, నువ్వు పెద్దదాను కదా అని అన్నాను. అంటే వయసు పైబడింది కదమ్మా, గబాల్న అలా అన్నం తినిపిస్తుంటే చేశాను, క్షమించి తల్లి, ఏమీ అనుకోకంది. ఏమిటని ఇదంతా నాకు అర్థం కావడం లేదు. నిన్ను అలాగ కోరింది, నన్ను ఇలాగ అన్నం తినిపించమని అంది అని అంది సౌజన్య. నాకు ఒకటి అర్థమైందమ్మా, మనల్ని చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా పెంచుతారో అర్థం అయ్యేలాగా నన్ను తన ప్రక్కలో పడుకోమని కోరింది, నిన్ను అన్నం తినిపించమని కోరింది. అంటే ప్రతి తల్లి కూడా బిడ్డలను ఎలా సాకుతుందో మన కళ్ళు తెరిచేలాగా చేసిందమ్మా అమ్మ. మనం నాటకం ఆడదాం అనుకున్నాం కానీ అమ్మ చిన్న నాటకం ఆడి మన ఇద్దరి కళ్ళు తెరిపించింది. మన ఇద్దరి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు సౌజన్య, ప్రాయశ్చిత్తం లేదు. అమ్మ మమ్మల్ని క్షమించు. నిన్ను భారం అనుకున్నాం కానీ నువ్వు భారం అనుకుంటే 9 నెలలు మమ్మల్ని మోసేదానివే కాదు, అహర్నిశలు కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసేదానివే కాదు, మేము మా పిల్లలు చాలా అన్యాయం మీ తల్లిదండ్రులకు చేస్తున్నామమ్మా. మాకు తగిన శిక్ష మా పిల్లలు పెద్దయ్యాక పడుతుందమ్మా, ఇది నిజం అని బాధగా గట్టిగా అన్నాడు సుధాకర్. అప్పటికే సౌజన్య కళ్ళల్లో నీళ్లు నిండాయి. అసలు అమ్మ ఎలా ప్రాణాలు వదిలిందన్నయ్య నాకు అర్థం కావడం లేదు అని అంది సౌజన్య. తల్లి ప్రాణం ఎక్కడుంటుందో తెలుసా అమ్మ, పిల్లల్లోనే. తన పిల్లలే తన ప్రాణం అనుకుంటుంది. అమ్మ మన ఇద్దరి మాటలు వినేసి ఉంటుందమ్మా, పోతూ పోతూ మన కళ్ళు తెరిపించడానికి నన్ను చిన్నప్పట్ల నా ప్రక్కన పడుకున్నాన్న అని అంది. ఇక నిన్ను అన్నం తినిపించమని కోరింది. ఈ 2 పనులు ఎందుకు చేసిందో తెలుసా, మనం ఎన్నోసార్లు పేరెంట్స్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఎదురింటి
మాస్టర్ గారు వారి భార్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ గురించి మనం చాలా అనుకున్నాం. గుర్తుందా సౌజన్య అన్నాడు బాధగా. గుర్తులేదన్నయ్య అంది. మనం చాలా తప్పు చేశాం సౌజన్య. పేరెంట్స్ని చాలా చులకనగా తీసి పారేసినట్లు నువ్వు నేను కూడా చాలాసార్లు అన్నాం. అప్పుడు అమ్మ మన వైపు చూసింది కానీ ఏం మాట్లాడలేదు. నేను కూడా చాలా పెద్ద మాటలు అన్నాను. మాస్టర్ గారు భార్య పిల్లల్ని కష్టపడి పెంచింది సరే, వాళ్ళు ఇవ్వండి వీళ్ళు పోయే వరకు చూడాలని ఎక్కడైనా ఉందా? అయినా పిల్లలు చూడలేదని ప్రతి పేరెంట్స్కి ఏడుపు ఎక్కువైపోయింది ఈ మధ్యన. ఎక్కడ చూసినా మా ఫ్రెండ్స్ కూడా అలాగే అంటున్నారు. వాళ్ళు మన ఎంతో కష్టపడి పెంచేశారట్రా, మనం ఇలా విదేశాలు వచ్చేసి సుఖంగా ఉన్నామని వాళ్ళు చూడలేకపోతున్నారు అని అన్నాడు. నేను కంగారుగా అదేంట్రా చూడలేకపోవడం ఏమిటి అన్నాను. అప్పుడు వాడు ఏమన్నాడో తెలుసా? అవునరా, మనకు ఖాళీ అయినప్పుడు ఫోన్లు చేస్తాం, మాట్లాడతాం, వీలుంటే వెళ్ళి చూసి వస్తాం. ఆ మాత్రం దానికి మేము ఎంతో కష్టపడి పెంచాము అని చెప్పి మొదలు పెడుతున్నారు పేరెంట్స్. నాకు చాలా చిరాకు వేస్తుంది అనుకో అని అన్నాడు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారంటారు. అది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వెధవ కబుర్లు వినే నేను అమ్మని చాలాసార్లు ఫోన్లో చిరాకు పడేవాడిని. అంతేకాదు, నాన్న నిన్ను చూడాలని ఉంది, 2 సంవత్సరాలు గడిచిపోయే నాకు ఒక యుగంలా ఉంది, ఒక్కసారి వచ్చిపోరా అని పాపం బ్రతిమలాడేది. అన్నయ్య నువ్వే కాదు నేను కూడా చాలా తప్పులు చేశాను. అమ్మ ఏమనేదో తెలుసా? వాడంటే చాలా దూరంలో ఉన్నాడు, విదేశాల్లో ఉన్నాడు, నువ్వు ఇక్కడే ఉన్నావు కదమ్మా, ఒక్కసారి 4 రోజులు వచ్చి వెళ్ళిపో, నాకు నిన్ను చూడాలని అనిపిస్తుంది తల్లి అని అంటే చాలా చిరాకు పడేదాన్ని అన్నయ్య. అంతేకాదు, నేను కూడా చాలా చాలా మాటలు అనేదాన్ని. మీ పేరెంట్స్ అందరికీ ఇదేం బుద్ధమ్మా? పిల్లలు ఎక్కడో సుఖంగా దూరంగా ఉంటే వాళ్ళని బ్రతకనివ్వరు, చూడాలని ఉంది అనడం, 4 రోజులు ఫోన్ చేయకపోతే అమ్మ ఫోన్ ఎత్తడం లేదేమిటమ్మా అని కంగారు పడిపోవడం, ఇవన్నీ ఎందుకు ఇలా చేస్తారు మీ పేరెంట్స్ అని నేను చాలాసార్లు చిరాకు పడ్డాను. అప్పుడు అమ్మ ఏం మాట్లాడేది కాదు కానీ, ఎందుకో తెలియదమ్మా, ఈ తల్లి గుడ్డుకి మీరు ఫోన్ ఎత్తకపోతే చాలా కంగారు పడిపోతుంది. నేనే కాదు తల్లి, ఏ తల్లిదండ్రులైనా పిల్లల దగ్గర నుంచి ఫోన్లు రాకపోయినా ఇలాగే భయపడతారు. ఎందుకంటే మా ప్రాణాలన్నీ మీ మీద పెట్టుకొని పెంచుతాం కదా అని అనేది. అబ్బబ్బబ్బబ్బా, ఈ వెధవ డైలాగులు ఎక్కడ చూసినా వినవలసి వస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా అదే మొత్తుకుంటున్నారు. 4 రోజులు ఫోన్ చేయకపోతే కొంపలు అంటుకుపోయినట్లు ప్రవర్తిస్తారే మా పేరెంట్స్ అని అని నేను చిరాకు పడ్డాను అన్నయ్య. అని అన్నయ్య అటు చూడు, అమ్మ తల కిందన ఏదో పేపర్ లాగుంది అంత కంగారుగా గబాలను వెళ్ళి తలగడ కింద నుంచి పేపర్ తీశాడు. చెల్లి, అమ్మ 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 రాసిన ఉత్తరం అని గాబరాగా చదవసాగాడు. నా ప్రాణమైన సుధాకర్, సౌజన్యలకి ప్రేమతో మీ అమ్మ చివరి ఉత్తరం. మీకు తెలుసో తెలీదో, నేనే కాదు ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల మీద పంచప్రాణాలు పెట్టుకొని పెంచుతారు. పిల్లల తోడితే లోకం అనుకుంటారు. వాళ్ళ కంట్లో నలక పడితే వీళ్ళు గిలగిలా కొట్టుకుంటారు. ఇలాంటివి చెప్పాలంటే కోకొల్లలు ఉంటాయి. ఒక్క పూట బిడ్డకి నలత చేసి అన్నం తినకపోతే ఆ రోజు ఆ తల్లి ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది. అంతేకాదు, ఆ తల్లి కూడా తినలేదు. ఇలా ఎన్నోసార్లు మీ ఇద్దరికి ఒంట్లో బాగోలేనప్పుడు నేను అనుభవించిన మాటలే చెప్తున్నానర్రా. ఎందుకు
ఇది కూడా చెప్తున్నానంటే మీ తరం వాళ్ళ గురించి నాకు తెలియదు. మా తరం వాళ్ళు మాత్రం ప్రతి నిమిషం బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచుతాం. వాళ్ళతోటిదే లోకం అనుకుంటాం. ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసుకొని భర్త దగ్గరకు వెళ్ళాక ఎంతో సంతోషపడుతుంది. తన జీవితం వివాహ బంధంతో ముడిపడిందని భర్తని ఒక్క నిమిషం విడిచిపెట్టకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే కడుపులో బిడ్డ పడిందో ఆ నిమిషం నుండి తన ప్రాణం అంతా ఆ బిడ్డ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎంతో సంతోషపడిపోతుంది. ఆ బిడ్డ భూమి మీదకి వచ్చాక తను ప్రపంచాన్ని జయించినంత సంతోషపడుతుంది. ఆ బిడ్డ తోటిదే లోకం క్రింద బ్రతుకుతుంది. నేనే కాదు బాబు, ఈ సృష్టిలో ప్రతి తల్లి ఇలానే అనుకుంటుంది. ఇక తల్లిదండ్రులు ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యే వరకు తమ ప్రాణాలన్నీ పెట్టి పెంచుతారు. బిడ్డతోటిదే తమ లోకం అనుకుంటారు. ఢిల్లీకి రాజైనా సరే ఆ తల్లికి బిడ్డే కదా బాబు. కానీ మీ తరం వాళ్ళు పేరెంట్స్ అందరికీ చాదస్తం అని ఒక్క మాటలో తీసి పడేస్తున్నారు. అందుకనే మేము మీకు ఫోన్లు చేస్తున్నా, చాన్నాళ్ళయింది ఒక్కసారి వచ్చి కనబడండి అని అంటున్నా మీకు చాదస్తంగా అనిపిస్తుంది. అంతేకాదు వీళ్ళు మాకెక్కడ తయారయ్యారు, మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వరా అని కూడా అనుకుంటున్నారు. అలా అనుకోబట్టే వీధికి ఇంతకుముందు బడులు ఉంటే ఇప్పుడు ఓల్డేజ్ హోములు ఉంటున్నాయి. సరే బాబు అసలు సరే బాబు, ఏదో చెప్పబోయి ఏదో చెబుతున్నాను. మీరిద్దరూ నన్ను ఓల్డేజ్ హోమ్లో ఎలా పెట్టాలో తెలియక చాలా చాలా అనుకున్నారు. నేను అవన్నీ వింటూనే ఉన్నాను. ఎందుకు విన్నాను అని అనుకుంటున్నారేమో, నాకు మెలకువ వచ్చింది. మీ ఇద్దరి మాటలు వినపడుతున్నాయి. నా ప్రస్తావన రావడంతో అలా ఉండిపోయాను. నన్ను మంచిగా చూసుకొని నేను అడిగిన కోరికలు తీర్చి అప్పుడు మీరు నన్ను నెమ్మదిగా ఓల్డేజ్ హోమ్లో పెడదాం అనుకున్నారు. అలా పెట్టడం కోసం మీరు ఏవేవో అనుకుంటూ ఉన్నారు. నన్ను ప్రేమగా మంచిగా చూసుకొని ఏం కావాలి, ఏదైనా కోరిక ఉందా అని అడిగి నన్ను సంతోష పెట్టాలని అనుకున్నారు. కానీ మీరిద్దరూ ఇక్కడ ఒక విషయం మర్చిపోయారు బాబు. ఏ తల్లిదండ్రులైనా సరే బిడ్డలు ఇంత బాధపడిపోతూ ఉంటే చూసి సహించలేరు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు తమ బిడ్డలని తమ అరిచేతుల్లో ఎలా నడిపించారో వాళ్ళు భవిష్యత్తులో కూడా అలాగే సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటారు. తమ బిడ్డలను చల్లగా చూడు తండ్రి అని ఆ దేవుడిని కోరుకుంటూ ఉంటారు. మీరు అనవసరంగా నన్ను ఓల్డేజ్ హోమ్లో పెట్టడానికి ఏవేవో అనుకుంటూ ఉన్నారు. చివరికి అమ్మ ఏదైనా కోరిక కోరితే అది మనం తీర్చేద్దాం, ఎందుకంటే ఇక మీదట ఆవిడ ఉండేది ఓల్డేజ్ హోమ్లోనే కదా అని అన్నారు. బాబు మరి ఈ ముసలికుండే వీక్ అయిపోయిందేమో చెప్పలేను, కానీ నా మనసు ఎందుకో తెలీదు బాబు, బాధతో నిండిపోయింది. నా బిడ్డలు సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటే నా వలన ఇంత నలిగిపోతున్నారా, ఇంత బాధపడిపోతున్నారా? అరే, నేను ఇంత బాధని చూస్తూ కూడా ఇంకా ప్రాణాలతో ఎలా ఉన్నాను అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. మరుక్షణం నాకు ఒకటే అనిపించింది, ఆ భగవంతుని ఇప్పటి వరకు నాకంటూ ఏవి కోరికలు కోరలేదు. ఎంతసేపు నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, వాడు ఆరోగ్యంతో
సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరానే తప్ప నాకంటూ ఏమీ కోరుకోలేదు. అందుకే తొలిసారిగా ఒకే ఒక్క కోరిక కోరాను. నా ప్రాణాలు తొందరగా తీసుకొని వెళ్ళిపో తండ్రి అని. మీరిద్దరూ నా కోరిక ఏదైనా సరే తీర్చాలని అనుకుంటూ మాట్లాడుకోవడం వినిపించింది. అంతే, చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. నా కోసం మీరిద్దరూ నా ప్రక్కన పడుకోవడం కోసం మాట్లాడుకునేవారు. అంతే, నేను చిన్నపిల్లని అయిపోయాను బాబు. మీ ఇద్దరిని కోరికలు కోరేశాను. కానీ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. మరి ఆ దేవుడిని కోరినందుకో ఏమిటో నేను నిస్సత్తువ అయిపోయాను. లేవలేని స్థితికి వచ్చేశాను. గుండెలో ఏదో తెలియని బాధ, నొప్పి తట్టుకోవడం కష్టమే అనిపించింది. ఆ బాధ తట్టుకోలేక మీ ఇద్దరితో చెబితేనో అని అనిపించింది. ఒకవేళ మీరు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తే మళ్ళీ బ్రతికేస్తానేమో అన్న భయం కూడా ఏర్పడింది. నేను బ్రతికి ఉండడం దేనికి చెప్పు బాబు? మీరు అన్నట్లు పేరెంట్స్కి అసలు బుద్ధి ఉండదు బాబు. అందుకని చాలా కోరికలు వాళ్ళల్లో ఉంటాయి. మనుమరాళ్లతో మనుములతో ఆడుకోవాలని, తమ చివరి రోజులు బిడ్డల చేతుల్లో పోవాలని. మీరన్నది నిజమే బాబు. మిమ్మల్ని సుఖపడకుండా మేము గుదిబండల్లా ఉండడం చాలా తప్పేమో అని నాకు అనిపించింది. అందుకే నా ఇద్దరు బిడ్డల్ని బాధించడం ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకని గుండెల్లో ఒకటే భరించలేని నొప్పి వస్తున్నా సరే తట్టుకుంటూ ఈ ఉత్తరం గబగబా వ్రాస్తున్నాను. మీరు పెద్దవాళ్ళు అయ్యారు. మీ జీవితాలు మీవి. ఈ పండు టాకు కోసం మీరు ఎంత మాత్రం బాధపడవద్దు. చెప్పానుగా, మీరు బాధపడితే ఈ తల్లి తట్టుకోలేదు. అమ్మా, ఎంత పని చేసేవమ్మా! గుండెలో అంత బాధని మాతో చెప్పకుండా భరించావా అని గొల్లున ఏడ్చాడు సుధాకర్. అన్నయ్య, మనం చాలా తప్పు చేసావు అన్నయ్య. మన మాటలు అమ్మని చాలా బాధించాయి అన్నయ్య. అమ్మా, ఒక్కసారి కళ్ళు తెరువమ్మా. నిన్ను నా దగ్గరికి తీసుకువెళ్తానమ్మా. నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నానమ్మా అని ఏడవసాగింది సౌజన్య. అవునమ్మా, మేము చాలా తప్పు చేశాం. ఇంత పెద్ద శిక్ష వేసుకొని వెళ్ళిపోతావా? నేను నా దగ్గరికి నిన్ను తీసుకొని వెళ్ళిపోతానమ్మా. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నా మాట విను. ఒక్కసారి కళ్ళు తెరువమ్మా. పలకవెందుకమ్మా అని తల్లిని పట్టుకొని కుదుపుతూ ఏడవసాగాడు సుధాకర్.